ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెల్లూరు బైపాస్ రోడ్లో అయితే ఉన్నాను. ఇక్కడి నుంచి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుతాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి బోర్డు అయితే బైపాస్ రోడ్ ఎంట్రన్స్లో ఉంది. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఓకే, బయలుదేరుతాం. ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లాలో ఫేమస్ టెంపుల్ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆలయం. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు శనివారం పూట చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లాలో ఇది. ఫ్రెండ్స్, రోడ్డు పక్కన గ్రీన్ టీ చూడండి ఎంత బాగుందో. అటు ఇటు చెట్లు, పొలాలు, చుట్టూరు పొలాలు, మొత్తం వ్యూ అయితే చాలా ఉంది, బాగుంది. ఈ రోడ్లో జర్నీ చేస్తుంటే వ్యూ చాలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గులామురికి వచ్చేసాం. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ ఆర్చి కాడ నుంచి ఇదైతే ఎంట్రన్స్. మొత్తం కారు, బైక్, ఆటోస్ అన్ని ఇక్కడ పార్కింగ్. మనం ఇక్కడ పార్క్ చేసి లోపలికి అయితే వెంకయ్య స్వామి టెంపుల్ కాడికి అయితే వచ్చేసాం. ఈరోజు శుక్రవారం. మొత్తం బైక్స్, కార్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసి ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళేదానికి. అటు కొండ అయితే క్లోజ్ చేసి ఉంది. సైడ్ నుంచి వెళ్దాం. పెద్ద ఆయన వచ్చే దారి ఎంట్రన్స్. లోపలికి అయితే వచ్చేసాం టెంపుల్ లోపలికి. ఈరోజు శుక్రవారం, భక్తులు కూడా తక్కువగానే ఉన్నారు. శనివారం పూట అయితే భక్తులు చాలా మంది వస్తారు. ఇక్కడ నైట్ నిద్ర చేస్తారు చాలా మంది శనివారం పూట. ఇదైతే భగవాన్ వెంకయ్య స్వామి. ఓం నారాయణ ఆది నారాయణ. అటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. నారాయణ ఆది నారాయణ. సైడ్ నుంచి వెళ్దాం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. భక్తులు అయితే చాలా తక్కువగానే ఉన్నారు. లోపలైతే కెమెరా నాట్ అలౌడ్ అని బోర్డు అయితే రాస్తుంది. ఇక్కడైతే కెమెరా అయితే ముగిస్తాను బోర్డు అయితే వేస్తుంది. మనం ఇటు తిరుక్కొని అటు నుంచి అయితే వెళ్ళాలా. ఇదైతే భోజనానికి వెళ్ళే దారి ఫ్రెండ్స్. నుంచి ఇంకో బయటికి అయితే వెళ్ళిపోదాం. పక్కనే ఫన్ పార్క్ ఉంది. దాని డీటెయిల్స్ కొద్దిగా చూసుకొని ఇంకైతే రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. ఇది బయటికి వెళ్ళే దారి. ఇది ఫన్ పార్క్. మొత్తం ఫన్ పార్క్ అయితే సండే పూట అయితే ఇక్కడ ఫ్యామిలీతో వస్తే సండే బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో సండే కానీ వస్తే. మొత్తం లోపల అయితే ఒక మనిషికి ఎంట్రన్స్ ఫీజు వచ్చి 500 రూపీస్. 3 years లోపు పిల్లలకైతే ఫ్రీ అంట. 5 years అయితే 500 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మీకు కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ ఛానల్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.